వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. ఈరోజు మన మధ్య రాజకీయ విశ్లేషకులు, అన్ని పార్టీలతో పరిచయాలుండి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు ఈ రాజకీయాలపై ప్రత్యేక అవగాహన కలిగిన ఒక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నల్లబోతు విష్ణుశ్రీ గారు మనతో ఉన్నారు. వారితో అసలు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి, ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ ఏంటి, దేశ రాజకీయాల పరిస్థితుల మీద ప్రత్యేక ఒక విశ్లేషణ కార్యక్రమం. ఇప్పుడు మన వారితో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం నాయుడు గారు. బాగున్నారా విష్ణు గారు? చాలా బాగా. ఏంటి ఇప్పుడు మీరు చాలా కాలం అయింది మీతో మనం కలుసుకొని ఇంటర్వ్యూ చేసుకొని, మీరు ఎప్పుడు ఈ ప్రజల్లో తిరుగుతూ ఉంటారు, తర్వాత అన్ని పార్టీల నాయకులతో మీకు సంబంధాలు ఉన్నాయి, ఏం జరుగుతుంది ఏంటి మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటారు కదా. దాంతో అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ పరిపాలనపై ఎలా ఉంది, కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఈరోజు. మా నంబర్ 1 న్యూస్ ఛానల్ ప్రేక్షకులు ఏంటంటే, మనం ఉన్నదన్నట్టుగానే మాట్లాడతాం. ఎప్పుడు కూడా మనం ఏ పార్టీకి సంబంధం లేదు కాబట్టి ఉన్నదన్నట్టుగానే మనం మాట్లాడతాం కాబట్టి మీ యొక్క అభిప్రాయాలు కూడా వాళ్ళు తెలుసుకుంటారు. మొట్టమొదటిగా అసలు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకొక 3 నెలలకి. ఈ 20 నెలల పైగా ఈ పరిపాలనపై మీ యొక్క ఉద్దేశం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. మొత్తానికి ప్రజలు మార్పు కోరుకున్నారు. అంతకుముందు వచ్చిన పార్టీ మెజారిటీ కంటే ఎక్కువ మళ్ళీ కూటమి ప్రభుత్వానికి మెజారిటీ ఇచ్చారు. అంటే వాళ్ళ యొక్క కోరికలు ఎక్కువ ఉన్నాయి, అంతే కదా. అంతే ఉన్నాయి కాబట్టి అంత మెజారిటీ ఇచ్చారు. వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి, ఇచ్చారు. మరి ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గ పని చేయాల్సిన అవసరం ఉంది. ఎంత పని చేసినా కూడా వెలితి అయితే ఉంటుంది ఒకటి. అట్ ద సేమ్ టైము అపోజిషన్ రియలైజేషన్లో ఉందా? ఎప్పుడైనా ఇక్కడ ఉన్న రాజకీయాల్లో పొజిషన్లో ఉన్న వాళ్ళు కలిసి పనిచేసిన దాఖలు అయితే లేవు. కొంచెం రాష్ట్రానికి మంచి జరిగే ఇష్యూలో అయితేనేమి, మంచి జరగని ఇష్యూలో అయితేనేమి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మంచి జరిగే ఇష్యూలో అయితే కొంచెం నెగిటివ్ చేయాల్సిన అవసరం లేకపోయినా సైలెంట్గా ఉంటే సరిపోతుంది. రాష్ట్ర ప్రజలకి కొంచెం నష్టం జరుగుతూ ఉన్నప్పుడు మనం గలం ఎత్తితే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక్కడ వాళ్ళు ఓడిపోయిన 2వ రోజు నుంచే వాళ్ళు మొదలుపెట్టారు. వీరు కూడా డెవలప్మెంట్ అని చెప్పుకుంటూ చేసుకుంటూ పోయే కార్యక్రమంలో అప్పుడప్పుడు వాళ్ళు వేస్తున్న వాళ్ళలో పడుతున్నారు, పడి డైవర్ట్ అవుతున్నారు. వాళ్ళకు కావాల్సింది కూడా అదే. ఆ డైవర్షన్లో ఒక 4 రోజులు ఇష్యూ పోతుంది. ఇది జరుగుతూ వస్తుంది. అదే ప్రతి నెల ఏదో ఒక ఇష్యూ వస్తుంది, దాని మీద వెళ్తా ఉంది. ప్రజలు కూడా సోషల్ మీడియా ఎక్కువైపోయింది. అవును. ఈరోజు మీలాంటి నంబర్ 1 ఛానల్ ఎంత కష్టపడి నిలగొక్కుని ఇన్ని సంవత్సరాలు ఉంటున్నారో మాలాంటి వాళ్ళకి తెలుసు. అందరూ తెలియకపోవచ్చు. కానీ రోజుకొక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చూపించి ఆ పెంచుకొని జనాల్ని రకరకాల డైవర్షన్లు వాళ్ళు ప్రతిదీ అసలు రాష్ట్రం ఎక్కడ చూసినా కూడా. అంటే ఒకటి విష్ణుశ్రీ గారు, ఇప్పుడు ఏంటంటే మీడియా వార్తలు కూడా జనం నమ్మే పరిస్థితి కనబట్ల. ఎందుకంటే ఇవాళ ఈ మెయిన్ మీడియా కూడా ఎవరైతే శాటిలైట్ ఛానల్స్ రూపంలో ఉన్నారో అసలు వాటిని చూసేవాళ్ళే తక్కువ అయిపోయారు. ఇప్పుడు ఫస్ట్ అంతా ఫోన్లోనే కదా. ఈ ఫోన్లు తెరిస్తే ఎవరు సోషల్ మీడియా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా, టీడీపీ వాళ్ళది, జనసేన వీళ్ళది, రకరకాల సోషల్ మీడియాలు ఉన్నాయి. వాళ్ళు ఒక 10 నిమిషాల్లో స్ప్రెడ్ చేసేస్తున్నారు బ్యాడ్. ఇప్పుడు విష్ణుశ్రీ గారు మేమే బ్యాడ్ చేయాలంటే 5 నిమిషాల పని. మీ ఫోటో పెట్టడం, ఒక వేసేయడం, మీ గురించి ఏదంటే అది కావాలంటే ఏ కూడా వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసి ఫోటోలు కూడా మార్ఫింగ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. సో అందుకే మనం ఏంటంటే మొదటి నుంచి గత 10 సంవత్సరాలుగా మన ఛానల్ మెయింటైన్ 12 సంవత్సరాలు ఇప్పుడు సుమారుగా 2014లో మనం పెట్టాం. ఆనాటి నుంచి ఇప్పుడు 2026 వరకు సుమారుగా 12 సంవత్సరాల నుంచి ఉన్నట్టుగానే సామాన్యుల కోసం మనం వెళ్తున్నాం. మనం నమ్ముతున్నారు జనం. మన ఛానల్ మనం ఇంటర్వ్యూ చూసారనుకోండి, ఓహో ఈయనెవరో విష్ణుశ్రీ గారు రాజకీయ విశ్లేషకులు బాగానే చెప్తాడు, చెప్పాడని కూడా కామెంట్స్ వస్తాయి. చెప్పాలి అనిపిస్తుంది, ఉన్నదంటే మాట్లాడుతున్నాం. ఇప్పుడు అట్లా మీది 12 సంవత్సరాలు నేను చూస్తున్నాను. నేను అదే చెప్తున్నాను. ఈరోజు సోషల్ మీడియా నమ్మే పరిస్థితి లేదు. నేను సోషల్ మీడియా మీద ఎవ్రీడే ఒక 1 అవర్ స్పెండ్ చేస్తాను. నాకు జనరల్గా నేను పెట్టిన టాపిక్ని చూడను. ఆ టాపిక్ లైట్ చూసి ఓకే దీని మీద స్పందన పబ్లిక్ ఎట్లా ఉంది అని ఒక్కడు కూడా 5% కూడా సరైన
ఆన్సర్ అక్కడ పెట్టరు. దానికి సంబంధించింది ఇది తప్పనో ఇది రాంగనో లేకుంటే ఇది ఇట్లుందని చెప్పడు. దానికి కనెక్ట్ అయిపోయి అది తప్పు కానీ రైట్ కానీ కింద వీడికి తగ్గట్టు వాడి ఇష్టం వచ్చినట్టు బూతులు రాయటం, లేకుంటే ఉన్న అధికారాన్ని వాళ్ళని తిట్టడం లేని అసలు ఆ సోషల్ మీడియా చూస్తుంటే ప్రజలు ఎడిపోతున్నారో ఏమవుతుందో మనకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ మనం రాష్ట్ర భవిష్యత్తు గురించి ఇప్పుడున్న పరిస్థితి గురించి మనం మాట్లాడుకుంటే మనం నాయకత్వం గురించి మాట్లాడుకుంటే ముందే అసలు ప్రజల గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది. కరెక్ట్ చెప్పారు మీరు. నాయకుల గురించి మనం ఎప్పుడైనా చర్చలో కూర్చున్నాం అనుకోండి, మీరేమంటారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎట్లా ఉంది, అపోజిషన్ ఏం చేస్తుంది, ఇవన్నీ పక్కన పెడితే నాయుడు గారు అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలి, అసలు వీళ్ళు ఒక అవగాహనతో ఉన్నారా, వీళ్ళు కూడా రాజకీయ వ్యవస్థలో విడిపోయి, కుల వ్యవస్థలో విడిపోయి, వర్గ వ్యవస్థలో విడిపోయి, మత వ్యవస్థలో విడిపోయి పని చేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు కూడా అలానే ఉంటే నాయకులు కూడా అలానే ఉంటారు. అందరు యథా రాజా యథా ప్రజ యథా రాజా. అయితే మన ఇంపార్టెంట్ మనం ఇప్పుడు టాపిక్ ఏంటంటే అసలు ఈ కూటమి ప్రభుత్వం పాలన మీకు ఎన్ని మార్కులు వేస్తారు మీరు? కూటమిలో కూడా ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లో పై లెవెల్లో అధికారాన్ని అనుభవించే వాళ్ళందరూ ఈజీగానే కలిసిపోతారు. గ్రౌండ్ లెవెల్లో ఎలా కలిసిపోయి పోరాడుతున్నారు. అటువైపు అపోజిషన్ యొక్క ఏదైతే జనాలు ఉన్నారో వాళ్ళు ఎలాంటి వర్గాలు వాట్ ఎవర్ ఇట్ మేబీ దే ఆర్ అగ్రెసివ్ పీపుల్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. దే ఆర్ అగ్రెసివ్గా వాళ్ళని తయారు చేసుకున్నాడు జగన్. అదే కూటమిలో ఉన్న దాంట్లో కూటమిలో ఉన్న 3 పార్టీల్లో 2 పార్టీలు అగ్రెసివ్ కాదు, ఒక పార్టీ అగ్రెసివ్ ఎమోషనల్ పీపుల్. మీకు అర్థమై ఉంటుంది జనసేన. నేను చెప్తాను, జనసేన కార్యకర్తలు కూడా అగ్రెసివ్ పీపుల్ ఈ స్టేట్లో, కానీ ఎమోషనల్ అగ్రెసివ్ పీపుల్. అక్కడ ఓన్లీ అగ్రెసివ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎమోషనల్ విత్ పవన్ కళ్యాణ్ బట్ నాట్ అగ్రెసివ్, దే ఆర్ అగ్రెసివ్. చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ. సో వీళ్ళని అందరినీ కలిపి ఒక దాటి మీద తీసుకురావాలంటే నాయకత్వం అదొక ఛాలెంజ్. ఇది ఈజీ. ఇతనే నాయకుడు, ఇతని వర్గం ఎలా అయినా కావాలో అలానే ఉన్నారు. అతను కూర్చుంటారు, లేమంటే లేస్తారు. ఇతను పందిని కోతి అన్నా కోతిని పందన్నా ఏది ఏదైనా ఎస్ మా నాయకుడు కరెక్ట్ చెప్పాడు అంటారు. ఒకడే కాబట్టి ఇక్కడ 3 పార్టీలని మన కలపాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా కీలకమైన విషయం ఉంది. ఇక్కడ 2 పార్టీల్లో సైలెంట్, కొంచెం ఎడ్యుకేటెడ్ ఇష్యూస్ అంతట్లో పార్టీలో ఎడ్యుకేటెడ్. ఇక్కడ ఒక నేషనల్ పార్టీ తెలుగుదేశం పార్టీలో మాత్రం ఎక్కువ ఇంటర్నల్గా డిస్కషన్లు ఏమైనా యాంటీగా ఏమైనా ఉంటే దేశం మీద మాట్లాడతారని ఓపెన్గా మాట్లాడరు. కానీ జనసేనలు అట్లా కాదు, అగ్రెసివ్ ఎమోషనల్ పీపుల్. తొందరగా ఎమోషన్ బయటకు వచ్చేస్తుంది వాళ్ళు. నేను బాగా అబ్జర్వ్ చేసిన దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ అనే అతను ఎమోషనల్ లీడర్. మిగతా వాళ్ళు పొలిటీషియన్స్. ఈజ్ నాట్ ఎ ప్యూర్ పొలిటీషియన్, ఈజ్ ఎమోషనల్ పొలిటీషియన్. వాళ్ళ కార్యకర్తలు కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ కార్యక్రమంలో భాగంగా బాబు గారికి ఓన్లీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ మీద ముందుకు వెళ్తున్నా కూడా మధ్యలో హడల్స్ పడుతూ ఉన్నాయి. అరే డైరెక్ట్ కాంట్రాక్టర్లని మీరు ఈ ప్రభుత్వంలో వర్క్ చేస్తే నా ప్రభుత్వం వచ్చినప్పుడు నీ సంగతి తెలుస్తానంటే ఏంటి? భయపడ్డారు. సో ఒకవైపేమో బ్లాక్మెయిలింగ్ చేసే అపోజిషన్, ఈ రాష్ట్రంలో అభివృద్ధి మేము ఒప్పుకోము, జరిగితే నెక్స్ట్ వచ్చినప్పుడు మేము దాన్ని తీస్తాం. డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్లను బెదిరిస్తుంటే జైలుకి పంపించారు కదా ఐపీఎస్. వీళ్ళు ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ని జైల్లో పెట్టడం, ఐఏఎస్లు జైల్లో పెట్టడం చూసాం కదా. చూసాం. అంతకుముందు వాళ్ళు అదే చేశారు జగన్ పార్టీ వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు. ఈ మధ్యలో అధికారులు అలిగిపోతున్నారు కదా. అధికారులకు కూడా ఇది ఒక చాలా గుణపాఠం. అది కరెక్ట్ చెప్పారు. అధికారులు వాళ్ళు ఏమైనా పైనుంచి గుట్టలే కింద నుంచి ఏమైనా పెద్ద ఇదేం లేదు. వాళ్ళకి రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఒక ఇచ్చిన ఇచ్చారు కదా ఉద్యోగం, మంచిగా జీతాలు. అందరు ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే వాళ్ళకి ఎంత అంగు ఆర్భాటము ఆర్థికంగా అన్నీ ఉన్నాయి. వాళ్ళకి తప్పు చేయడం ఎందుకు?
అంటే ఇప్పుడు ఏమైందండి విష్ణుశ్రీ గారు? బ్లైండ్ గా తప్పు ఎవరు చేసినా కూడా, అది మేబీ చంద్రబాబు మాటని వీళ్ళు బ్లైండ్ తప్పు చేసినా కూడా, జగన్మోహన్ రెడ్డి మాటని బ్లైండ్ తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా ఒక రోజు ఫేస్ చేయాల్సి వస్తుంది. అందరు చేస్తారు. ఇప్పుడు జైల్లో ఉంటుంది చదువుకొని ఫేస్ చేస్తారు. వాళ్ళు పారిపోవడం ఏంటి? నిన్న ఒక ఆయన బీహార్ వెళ్ళారు, ఇక్కడి నుంచి పోలీసులు, ఎస్పీ ర్యాంక్ అధికారి, అవును, ఐజీ స్థాయి అధికారి దగ్గరికి వెళ్ళాడు. అవును, వాళ్ళు అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి. ఈ ఐపీఎస్ అధికారులు పారిపోయే పరిస్థితి ఏంటి? జైలుకి వెళ్ళడం ఏంటి? ఐఏఎస్లు జైల్లో ఉండటం ఏంటి? నాకేమనిపిస్తుందంటే వీళ్ళకున్న ఈ టెంపరీ పోస్టింగ్లో లేదా ప్రమోషన్లో ఏం ఆశిస్తున్నారో తెలియదు. కానీ ఈ రాజకీయ నాయకులు పదవి ఉంటుందో పోయేదో తెలియదు, 2 ఏళ్లకు ఉంటుందో పోయేదో లేదు, సీఎం కాదంటే తీసేస్తారు తెల్లారికే. అట్లాంటి వాళ్ళ మాటలని వీళ్ళందరూ తప్పులు చేయటం, ఆ ప్రభుత్వం రాగానే వీళ్ళని జైల్లో పంపడం, ఇది చాలా దారుణం కదా అసలు. దీంట్లో పర్టికులర్గా మనం చూస్తే అన్ని పోస్టులు కీలకమైన పోస్టులు కాదు. ఆ కీలకమైన పోస్టు కోసం ప్రతి వాడికి ఒక ఆశ అనేది ఉంటుంది. అదొకటి. దీంట్లో ఇంటర్నల్గా కీలకం అంటే ఏంటి? పవరా, మనీయా? ఆర్థికంగా ఉపయోగపడి ఆర్థికంగా ఏదైనా సంపాదించుకోవచ్చు ఈ పొజిషన్లో ఉన్న అనుకున్న వాళ్ళు, ఆ విధంగా నెగిటివ్గా అది వాట్ ఎవర్ ఇట్ మేము ఆలోచించే వాళ్ళు ఆ పదవి కోసం ఒకళ్ళ యొక్క మనల్ని పొంది ఆ పదవిలో కూర్చొని ఆ పదవిలో కంటిన్యూగా అవ్వడానికి, ప్లస్ ఇక్కడున్న అధికారంలో ఉన్న వాళ్ళకి అడుగులు మొడుగులు ఒత్తితే వాళ్ళకి పోయే 100 రూపాయలు వీళ్ళకి 20 రూపాయలు వస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి పని చేసే వాళ్ళు తప్ప 90% రెస్ట్ ఆఫ్ ద ఆఫీసర్స్ హ్యాపీగానే ఉన్నారు కదా. అది 10 కూడా కాదు, ఈ మొత్తం ఉన్న 500 మందిలో 4-5 కదా ఇట్లా అవుతుంది. ఇప్పుడు ఈ 4-5 గురించి మనం మొత్తం ఆఫీసర్లని వ్యవస్థని ఏమీ అనకూడదు, తప్పది. ఈ వ్యవస్థలో ఈ 2% ఉన్నవాడు చేసిన తప్పుకి వాడి కులాన్ని యూజ్ చేసుకోవడం మరీ బ్యాడు. అతని యొక్క మతాన్నో కులాన్నో ఇంకో రకంగా వాడుకోవడం అసలు నిజం చెప్పాలా అది చాలా దుర్మార్గం కూడా. దానికి తగ్గట్టు కూడా మా కులమోడు తప్పు చేస్తే మీరెవరు క్వశ్చన్ చేయడానికి అన్నట్టు కూడా ప్రజలు కూడా ఉంటున్నారు. ఈ సోషల్ మీడియా అంతా అట్లనే ఉంటుంది. అసలు అర్థమే కావట్లేదు ఎటు పోతుంది ఈ రాష్ట్రం, ఎటు డైవర్షన్ తీసుకుంటుంది, ఎటు వస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు డ్రగ్స్ గురించి చెప్పానంటే, ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ఎంపీ నిన్న రాత్రి హైదరాబాద్లో పుట్ట మహేష్, అధికార తెలుగుదేశం ఏలూరు ఎంపీ, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు రాత్రి. మరి ఏంటండి అధికారం, ఒక ఎంపీ అంటే ఏ రకంగా ఉండాలి? ఆయనే ఒక రోల్ మోడల్గా డ్రగ్స్ తీసుకుంటుంటే యువత పరిస్థితి అండి ఏంటండి దారుణం ఏంటి అసలు? అది కదా ఇప్పుడు అసలు ఏం టాపిక్ చెప్పాలో కూడా ఈ రాష్ట్రం గురించి ఏం పనాలో కూడా ఒక రోజు అర్థం కావట్లేదు. యువత అది తీసే డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది, ఎంపీలు, వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. అసలు మీరు తప్పు సంగతి పక్కన పెట్టండి సార్. నాయుడు గారు, కాలేజీ పిల్లలు వాళ్ళే మన భవిష్యత్తు. తల్లిదండ్రులు కష్టపడి ఫీజులు కట్టి కాలేజీకి పంపిస్తే కాలేజీల్లో 30% గంజాయికి వీటికి అలవాటు పడి ఉన్నారు. హైదరాబాద్లో పట్టుబడింది గంజాయి గింజ కాదు, కొకైన్ దాకా పోయినట్టుగా కనిపిస్తుంది. కొకైంది గంజాయి విపరీతంగా. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి ఫ్రీ స్టేట్ చేస్తామని దాన్ని సరే సీరియస్ తీసుకున్నారు, చాలా కష్టపడుతున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, దట్ ఈస్ గుడ్. కానీ సమాజంలో పేరెంట్స్, సొసైటీ ఏం చేస్తుంది? అవేర్నెస్ ఎంతగానో కల్పిస్తాం. మీ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని కాపాడుకునే బాధ్యత మీది కాదా? వాళ్ళకు ముందు సొసైటీలో బాధ్యత ఉండాలి కదా. ఎట్లా అయిపోయిందంటే ఈరోజు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే ఈ గంజాయి మాదక ద్రవ్యాల గురించి పెద్ద పెద్ద బోర్డు కూడా పెట్టింది. మరి ఇవాళ ఎంపీనే సాక్షాత్తు చేసి 25 మందిలో ఒకడు ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది అనుకుంటారు? చర్య తీసుకుంటుందా? తీసుకోండి, ఎందుకు తీసుకోవద్దు? అసలు పబ్లిక్గా దొరికితే సరే, అది తెలంగాణలో దొరికింది. అక్కడ ప్రభుత్వం, మరి ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న వారి శిష్యులు అక్కడ ఉన్నారు కాబట్టి మరి ఏం చేస్తారో తెలియదు. లేదు, ఆల్రెడీ పోలీసు కూడా గట్టిగా ఉంది, గట్టిగానే ఉంటుంది. ఇంకొకటి ఏం జరిగిందంటే విష్ణు గారు, అతను ఆ రాత్రి వాళ్ళు పట్టుబడినప్పుడు వీళ్ళు అక్కడ యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేస్తారు. రాత్రి బ్లడ్ టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది కానీ యూరిన్ టెస్ట్ తీసుకెళ్తే దాంట్లో నెగిటివ్ వచ్చింది. ఇది ఏం చేయండి వాళ్ళు చెప్పింది, వీళ్ళు పాజిటివ్ తీసుకున్నాడని చెప్పి వీళ్ళందరూ డౌట్ ఉంది. యూరిన్లో వాటర్ కలిపాయండి. ఎంపీ గారు ఎంత ప్రబుద్ధులో చూడండి, వాటర్ కలిపేసరికి అది నెగిటివ్ అని వచ్చింది.
వాళ్ళ డౌట్ వచ్చి మార్నింగ్ బ్లడ్ శాంపిల్స్ మళ్ళీ ఎవరైనా దగ్గరుండి తీశారు పోలీసు వాళ్ళు, పాజిటివ్ వచ్చింది. అంటే ఒక 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు దాదాపు 12 లక్షల మంది ప్రజలు ఓట్లు వేస్తే ఒక ప్రతినిధి ఒక జిల్లాకి మొత్తం అతనే. ఏ సందేశం వెళ్తుంది చెప్పండి? దీని మీద చర్య తీసుకోవాలి వద్దా? 100% తీసుకోవాలి, ఓవర్ ఇట్ మే. కానీ మీరు ఇక్కడ చూసే ఇంక చూడండి, నేను మన ఇద్దరం జనరల్ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ వచ్చేవరకు మళ్ళీ అధికారం, ధనం, డబ్బు, అధికారం, డబ్బు, కులం అన్నీ వచ్చేస్తాయి. దాన్ని మనం ఎట్లా మరి సొసైటీ దాన్ని బేర్ చేస్తుందో మనకు తెలియదు. కానీ బట్ మీరు అన్నట్టు మాత్రం యాక్షన్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి. అది ఎవరైనా కానీ ఎవరు తప్పు చేసినా అది మరి బ్యాడ్. ఈ పాలిటిక్స్లో కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి కదా. తెలుగుదేశం చాలా బలోపేతంగా వెళ్తుంది గ్రౌండ్ లెవెల్లోకి. నారా లోకేష్ గారు ఆయన అందరు ఎంపీలని పిలవడం, ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ పిలవడం, రోజుకి 2 జిల్లాలు పెట్టుకొని ఇంటి దగ్గర అందరిని పర్సనల్గా కలిసి వాళ్ళందరికీ మంచి భోజనాలు పెట్టి ఆయన స్వయంగా ప్లేట్లు ఇవ్వడం, వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాళ్ళందరికీ కూడా కొంచెం ఫ్యామిలీస్ మెంబర్ లేడీస్కి మంచి మంగళగిరి శారీస్ ఇవ్వడం, ఇలాంటి ఆకట్టుకుంటున్నాడు. జనసేన పార్టీ ఏంటి అసలు ఎక్కడ కూడా ముందుకు వెళ్ళట్లేదు, ఏ ఎమ్మెల్యేని కలవట్లేదు అని వాళ్ళు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఏమేంటంటారు? బాబు గారి డైరెక్షన్లో నడుస్తున్నాడు ఆయన. మీరు పార్టీ ఎందుకు డెవలప్ చేయట్లేదు? మీ ఆలోచన చెప్పండి. సామాన్య ప్రజలు అడుగుతున్న క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు మీరు 2 ఇష్యూస్ అడిగారు. ఇందాక ఒక ఇష్యూని మనం అట్లా మొదలుపెట్టాం, ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ డెవలప్మెంట్. ఈ 3 కూటముల గురించి వచ్చినప్పుడు ఇదొక ఇష్యూ. ఇవన్నిటి మీద మనం మాట్లాడుకుంటే ఫస్ట్ పోయిన ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పరిస్థితులు ఏంటి? ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అయిపోయినారు. మీరు ఏమైనా చెప్పండి నాయుడు గారు, 50%, మోర్ దాన్ 50% ఎమ్మెల్యేస్ మీరు కరెక్ట్ పబ్లిక్ ఆలోచిస్తే పోయిన గవర్నమెంట్లో ఎంత కరప్షన్ ఉందో ఇప్పుడు కూడా అంత జరుగుతుంది. కరప్షన్ జరుగుతుందా? పక్కా. ఎమ్మెల్యేలు కంట్రోల్ లేదు. బాబు గారు ప్రతిసారి స్టేట్మెంట్ ఇస్తున్నారు, నేను రివ్యూ చేస్తున్నా, నాకు ఇది వస్తున్నాయి, నేను 10 మంది పేర్లు చెప్పా, దాంట్లో 2 మారారు, ఇంకా కొంతమంది మారలేదు, ఈసారి ఇంకా కఠినంగా ఉంటానని అంటున్నాడు. కానీ యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటారు? ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, బాబు గారు నైజం అది. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఎంత హార్బుల్గా కొట్టుకుంటున్నారో మీరు చూస్తున్నారు. క్యాస్ట్ వస్తుంది ఏమనంటే మనం కూడా మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఎటు మాట్లాడినా కూడా అది నీకు నాకు కూడా చుట్టేసే పరిస్థితి ఉంది. ఈ లోకేష్ గారు పార్టీని స్ట్రాంగ్ చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఎందుకు చేసుకోలేకపోతున్నాడు? దాన్ని చెప్పండి, సూటిగా చెప్పండి. సింపుల్ సార్. నేను పవన్ కళ్యాణ్ అన్నాడు రియల్ పొలిటీషియన్ కాదు, ఫుల్ టైం పొలిటీషియన్ కాదు, వారు ఎమోషనల్ పొలిటీషియన్. మీకు అది అర్థం అవ్వాలి. మీకు ఎమోషనల్ పొలిటీషియన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎమోషనల్ పొలిటీషియన్ కాదు, ఇట్స్ ఎ ప్యూర్ పొలిటీషియన్. ఎమోషన్కి ఆయన యాక్ట్ అవ్వలేడు, చూసుకుంటాడు అంతే. ఓకే, దీనివల్ల ప్రోస్ కాన్స్ ఏంటి, రాజకీయం ఏంటి, ఇవన్నీ బేరీజ్ చేసుకొని డెసిషన్ తీసుకుంటాడు. మీరు అదే పవన్ కళ్యాణ్ దగ్గరికి పోండి, ఎమోషనల్ డెసిషన్ తక్కువని వచ్చేస్తుంది ఆయనకి. అంటే ఆయన బాడీలో ఎమోషన్ ఉంది. అది పొలిటీషియన్గా బాగుంటుంది కొన్ని ఇష్యూస్లో. అరే మన లీడర్ ఏదైనా చెప్పగానే ఎంత బాగా స్పందించాడబ్బా, చూడు ఎంత బాగా ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్లో పాలిటిక్స్లో అది సరిపోదు, అది పనికిరాదు. నెంబర్ 1 అది. నెంబర్ 2 ఈజ్ అ మూవీ యాక్టర్. చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి ఇవన్నీ తేడా చూస్తే ఒక హీరోకి ఒక హీరోయిజంలో చేసిన యాక్టింగ్ సినిమా వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ ఒకే ఒక దాంట్లో నేను మార్కులు వేస్తాను. ఎందుకంటే నేను ఆయన సినిమాలన్నీ చూస్తాను. నేను జనరల్గా నేను ఫ్యాన్ ఆయనకి. యాజ్ ఎ మూవీలో, యాజ్ ఎ పొలిటీషియన్గా నేను అతను మార్కులు ఎందుకు వేస్తానంటే ఆయన జెన్యూన్ ఎమోషనల్ పొలిటీషియన్. నాదే ఫుల్ టైం అండ్ రియల్ పొలిటీషియన్ కాదు. సో సీఎంకి నేను దగ్గరలో ఉన్నాను, నేను కొంచెం కష్టపడితే ఆ సీఎం అతనికి ఒక ఏం ఉంది, దానికోసం అతను ఆలోచిస్తున్నాడా? ఈయన ఆ ఏం లేక ప్రజలు నాకు నమ్మి ఇచ్చారు, మంచి ఎమ్మెల్యేలను గెలిపించారు, 100% స్ట్రైట్ రేకు, నాకు డిప్యూటీ సీఎం, నాకు ఒక మినిస్ట్రీస్ ఉన్నాయి, ఈ మినిస్ట్రీస్ మీద బాగా పని చేసుకుంటూ మెల్లగా మనం చూద్దాంలే, దట్ మీన్స్ స్లోలీ విల్ గ్రో అప్. ఇమీడియట్లీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎనీ బే సీఎం. నేను ఇప్పటికైతే సీఎం అవ్వలేను అనుకొని
ఆయన లెవెల్లో ఆలోచించుకుంటూ పోతుండొచ్చు. ఈయన ఎనీ మూమెంట్ సీఎం అయ్యే అవగాహన ఉంది కాబట్టి మనం మీడియాలో కూడా చూస్తున్నాం. దానికి తగ్గట్టు ఆయన స్టెప్లు వేసుకుంటూ పోతుండొచ్చు. సో వీళ్ళిద్దరిని కంపేర్ చేసే పరిస్థితి మనకి ఇక్కడ లేదు. చాలా చోట్ల సీఎంలందరినీ మారుస్తూ యంగ్స్టర్స్ని పెట్టుకుంటూ వస్తున్నారు కాబట్టి దే వాంట్ ఆయన కూడా ఆయన విజన్లో యంగ్ జనరేషన్ రావాలని ఉంది. ఓకే, అదొకటి. ఇక తెలుగుదేశం పట్ల ఆయనను ఆపేవాళ్ళు ఎవరు లేరు. ఆయనకేం అక్కడ కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అంతేగా. చంద్రబాబు చాలా మంది తెలుగుదేశం క్యాడర్లో ఒక క్వశ్చన్ ఉంది, దాని మీద కొంచెం నెగిటివ్ పాజిటివ్స్ కూడా ఉన్నాయి. కొంతమంది చంద్రబాబు నాయుడు గారు ఇంకా యాక్టివ్ ఉన్నారు కదా, ఇప్పుడు ఈయనకేం తొందర, ఇంకా ఆయనని డెవలప్మెంట్ చేస్తాడు అది ఇది అని ఉంది. సో ఇక్కడ 2 వర్షన్స్ మనం మాట్లాడచ్చు. ఆయన కూడా ఇది ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయనకి అపోజిషన్లో 5 ఏళ్ళు ఉన్నాడు, అంతకుముందు మంత్రి చేశాడు, ఎమ్మెల్సీ అయ్యి, అంతకుముందు కూడా వాళ్ళ నాన్నకి పొలిటికల్గా పనిచేసిపోయాడు. సో ఈ ఆల్సో గాట్ ఎవరైనా 12 years ఎక్స్పీరియన్స్. ఆయనకి ఆ రోజు అంతే కదా, ఇంకో 2 ఏళ్ళు ఎక్కువ ఉన్నాడు. దీనికి చంద్రబాబు గారు దానికి ఎగ్రీ అవుతున్నాడు ఆయన సీఎం చేయడానికి. అది వాళ్ళు ఇంటర్నల్గా మనం చెప్పలేము. ఎందుకు ఎగ్రీ అవుతాడు, ఎందుకు అవడు? జనసేన పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారో ఒప్పుకోరా అది మనకు తెలియదు. వారు ఒప్పుకుంటారో ఒప్పుకున్నా మనం పక్కన పెడదాం. మనం ఒప్పుకోకపోతే ఏంటి, ఒప్పుకుంటే ఏంటి మాట్లాడదాం. అది ఓకే. ఫస్ట్ ఒప్పుకోకపోతే ఏంటి నీకు లాభం, ఇలానే కంటిన్యూ అవుద్ది, అంతే కదా. కానీ ఇంటర్నల్గా ఆ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ ఉంటుంది. అది ఇతను నన్ను ఆపుతున్నాడు అని ఇతని ఫీలింగ్ ఉంటుంది. ఇతను కూడా ఎంత ఉన్నా ఇతను నేను ఆపుతున్నానే కదా అని గిలి ఇతనికి ఉంటుంది. ఆపితే అంతే కదా, నాయుడు గారు అంతే కదా, ఆపలేదు, ఆయన ఓకేనండి అన్నాడు. సరే ఓకే అనే దానిలో నీ మీద డిపెండెన్స్ ఉంది, అక్కడ మాత్రం ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం తప్పకుండా పాజిటివ్ సిగ్నల్ ఇవ్వాల్సిందే, దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. సరే ఇస్తే లాభం ఏంటి? రాజకీయాల్లో ఒకటి మాత్రం నాయుడు గారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, గివ్ అండ్ టేక్ పాలసీ ఇస్ మస్ట్. అంతేగా, మస్ట్. సో ఇక్కడ ఉన్న కోయిలేషన్ దాంట్లో గివ్ అండ్ టేక్ పాలసీ ఇస్ మస్ట్. బీజేపీ గివ్ అండ్ టేక్ ఏమో వాళ్ళు నేషనల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు వాట్ ఎవర్ ఇట్ మే, వాళ్ళకి మంత్రి పదవులు వాట్ ఎవర్ ఇట్ మే, దే ఆర్ హ్యాపీ. సో ఇక్కడ మాత్రం చాలా ఇంపార్టెంట్ రోల్ పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు అనుకో, మంచి నెగోషియేట్ చేసుకోవచ్చు కదా. ఇంకోటి సరికొత్తగా ఏంటంటే ఇప్పుడు కాపులు బలిజ వర్గాలు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకునేవాళ్ళు కదా. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు మొన్న నెల్లూరు సంబంధించిన తేలపల్లి రావయ్య గారు పెద్ద ఆయన 70 ఏళ్ళ పైన ఉంటుంది, రాయలసీమ బలి సంఘం అధ్యక్షుడు. ఆయన ఎప్పటి నుంచో కాపు ఉద్యమాలు యాక్టివ్గా ఉన్నాడు. ఆయన సరికొత్తగా మన స్టేట్మెంట్ ఇచ్చాడు, మన ఛానల్లో కూడా వేసాం మనం. ఏమంటాయంటే ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి లోకేష్ గారు సీఎం అవ్వాలని అవసరం ఎంతనే ఉంది. మా బలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మా టీం అందరూ కూడా మేము లోకేష్ సీఎం అవ్వాలని ప్రకటించాడు. ఏంటే కారణం అని అడిగా. ఏమంటే మీరందరూ బలిజలు కాపులు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలన్నారు కదా అంటే మీ చెప్పిన మాట చెప్పాడు. ఏమంటే ఇప్పుడు ఎక్కువ బలం సంఖ్యాబలం టీడీపీకి ఉంది. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు ఏమని, ఇంకా 15 ఏళ్ళు కూటమి ఉండాలని ఆయనే చెప్పాడు. మేమేమంటున్నామంటే మా బలిజలందరం బాబు గారి వయసు పెద్దదైపోయింది, ఇటు తిరిగి 15 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారే ఉండమన్నాడు కదా కూటమిని. ఆ చేసేదో యువకుడిని చేస్తే ఆయన మంచి పరిపాలన అందిస్తాడు. ఏ టెక్నాలజీలో బ్రహ్మాండంగా ఆయన ఇది చేస్తున్నాడు, చాలా కంపెనీలు తీసుకొస్తున్నాడు. నరేంద్ర మోడీ గారు కూడా యువనాయకత్వాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి మా బలీలందరూ కూడా ఏం కోరుకుంటున్నాం అంటే లోకేష్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నాడు. అది ఆశ్చర్యంగా ఉంది, అది ఆశ్చర్యంగా ఉంది. చాలా మంది వ్యతిరేకత వస్తూ ఉన్నాయి కానీ వాళ్ళు కూడా సమర్థిస్తారు ఇవాళ లోకేష్ నాయకత్వం, బలిజలు కాపులు కూడా. ఏంటంటే ఎందుకని అంటారు అట్లా, మార్పు ఎందుకు వచ్చింది? బలిజలు కాపుల్లో మార్పు ఎందుకు వచ్చిందో అని మనం మనం ఇందాక కూడా అనుకున్నాం కదా. వారు పర్టికులర్గా ఎందుకన్నారో మనం తెలియకపోయినా కూడా ఇలాంటి ఒక యువ నాయకుడు వస్తే అతను లోకేష్ గారు అనుకున్నాం అయితే మన ఇద్దరం జనరల్ మాట్లాడుకున్నాం, అతను ఈరోజు అయ్యాడు అనుకో, ఆ పెద్ద ఆయన ఒక దూరదృష్టితో ఆలోచించి చెప్పింటాడు. ఒక యంగ్స్టర్ ముఖ్యమంత్రి అయితే అతను ఒక అధికారంలో చేపడితే అతను ఇంకొక 20 సంవత్సరాలు ఉండాలనుకుంటాడుగా, అది అవునుగా, లేకుంటే కంటిన్యూ అవ్వాలనుకుంటాడు, తన స్ట్రెంత్ పెంచుకోవాలనుకుంటాడు.
తన స్ట్రెంత్ ఎట్లా పెంచుతుంది, 10 మందిని కలుపుకుంటే పెరుగుతుంది. కాబట్టి 10 మందిని కలుపుకుంటాడు. ఆ కలుపుకుండే కార్యక్రమంలో మనకి గౌరవం గుర్తింపు వస్తుంది కదా అని చాలా దూరదృష్టితో ఆలోచించుంటాడు. నాకు తెలిసి మీరు పేరు అన్నారు, చాలపల్లి రావయ్య గారు, నెల్లూరు రావు గారు ఒకసారి కాంటెస్ట్ కూడా చేశారు అనుకుంటా. చేశాడు, జనసేన తరపున చేశాడు. ఎస్. సో జనసేన తరపున కాంటెస్ట్ చేసి ఓడిపోయిన వ్యక్తి ఆ మాట అన్నాడంటే కమ్యూనిటీ గుర్తింపు వస్తుంది అని ఒక ఆలోచనతో అని వింటాడు. అంత పెద్ద అంత దూరదృష్టితో అని వింటాడంటే అదే అయిండొచ్చు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సపోర్ట్గానే ఉంటారు. పవన్ కళ్యాణ్ దేర్ లీడర్, దెర్ ఈజ్ నో డౌట్. కానీ నెగోషియేషన్ చేసుకోవాల్సింది రాజకీయాల్లో చాలా అవసరం ఉంది. అది పవన్ కళ్యాణ్కి చేతనవుతుందో చేత అవ్వట్లేదో నాకైతే తెలియదు. మనం అంత దూరం ఆలోచించే పరిస్థితి లేదు. కానీ రెస్ట్ ఆఫ్ ద పీపుల్కి మనకి ఆ ఐడెంటిటీ వస్తుంది, మన అవసరం వాళ్ళకి ఉంటుంది కాబట్టి మన రెస్పెక్ట్ పెరుగుతుంది. మనం ఇందాక అనుకున్నాం కదా, ఒక 4 సీట్లు ఎక్కువ వస్తాయి, 4 పోస్టులు వస్తాయి, అదే కదా కావాలి ఎవరికైనా. ఏ పార్టీలో అయినా కార్యకర్తకండి అధికారం వచ్చినప్పుడు ఏదో ఒక పార్టీ పదవి లేకపోతే ఇంట్లో వాళ్ళు కూడా ఏమయ్యా ఏదో ఒకటి తెచ్చుకోవాలి కదా అని అడుగుతూ ఉంటారు. ఫ్రెండ్స్ చుట్టుపక్కలంతా ఇన్ని సంవత్సరాలు నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. మేము నవ్వి ఊరుకుంటూ ఉంటాం, మనలాంటి వాళ్ళు మనకేవో అవగాహనలు ఉంటాయి కాబట్టి. చాలామందికి ఇళ్ళల్లో కూడా ప్రెషర్ ఉంటుంది. సో పాపం రాజకీయాలు చేసేవాళ్ళు ఏదో కొంత త్యాగం చేయాల్సిందే అండి. వాడే ఉద్యోగం చేయట్లే, ఉద్యోగం చేసేవాడు 2 నెలల జీతం ఉంటుంది, వాడు హ్యాపీ. వ్యాపారం చేసుకునే వ్యాపార బాధలు ఉంటాయి. జెండా పట్టి మోసేవాడు రాజకీయాల్లో పార్టీకి చాలా ఇంపార్టెంట్. అంతేగా. అతనికి ఏదో ఒక గుర్తింపు లేకపోతే ఈజ్ నథింగ్ బట్ సూసైడ్. అంతే కదా, డెడ్. అవును. ఈ కూటమి లేకపోతే సీఎం లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాలు పక్కన పెడితే ఈ కామ్గా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా జనాల్లోకి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన జనం వస్తున్నారు. ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా కానీ అసలు ఆ పెళ్లికి వెళ్ళాల్సిన 3-4 గంటలు ర్యాలీ సరిపోతుంది. ఏ జిల్లా వెళ్ళినా ఆయన బలపడుతున్నాడంటారా? పార్టీ బలపడుతుందా వైసీపీ పార్టీ? ఒకటి మాత్రం నిజం సార్, ఆయనకి ఆ 35 to 39% ఓటు ఆయనకి ఎప్పటికీ ఉంటుంది. ఓకే. ఇంకొక పార్టీ లేదు ఇక్కడ. పొజిషన్ అపోజిషన్. ఇంకొక రెండో పార్టీకి మూడో పార్టీకి గ్యాప్ లేదు. ఉన్న 3 పార్టీలు ఒకవైపు ఉన్నాయి, ఉన్న ఒక పార్టీ ఒకవైపు ఉంది, ఇంకో పార్టీ కలిసే పరిస్థితి లేదు. ఒకవేళ కాంగ్రెస్ కలిసినా కూడా ఆ టీం ఈ టీం అంతా ఒకటే. అంతే కదా, ఓల్డ్ అంతా ఒకే పాత కాపులు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఆయన అక్కడ లీడర్ అంతే, అపోజిషన్ లీడర్లో ఆయన ఆ పర్సెంట్ ఆయనకు ఉంటుంది. అది దాటి అతను రాగలిగితేనే అతను గెలుస్తాడు తప్ప అది బలం కాదు. ఆ బలం ఎప్పుడు ఉంటుంది. ఆ బలం ఉన్నా కూడా ఓడిపోయాడంటే ఆ బలం అంతే. ఇప్పుడు ఆయన కూడా ఏమంటున్నారు, నన్ను మీరు గుర్తించే అపోజిషన్ వాళ్ళు నాకు 39%, 40% ఓటింగ్ ఉన్నాయి, నా అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. అసెంబ్లీకి రాడు. ఇది తప్పు కదండి. ఇప్పుడు 11 మంది పార్టీ ఉన్నారు, నువ్వు ఇద్దరున్నా కానీ పోరాడదు కదా. ఆ రోజు బీజేపీ వాళ్ళు సెంటర్లో 2 ఎంపీలు ఉండేవాళ్ళు, వాళ్ళు పోరాడి వాళ్ళ 15 ఏళ్ళ నుంచి రాజ్యం వెళ్తున్నారు. ఈ 11 మంది ఎందుకు అసెంబ్లీకి వెళ్ళరు వీళ్ళు అసలు? ఆయన అధికారాన్ని ఎలా తెచ్చుకోవచ్చు అనేది ఒక గేమ్ ప్లే చేశాడు, గేమ్లో సక్సెస్ అయ్యాడు. సో అదే ప్రాక్టీస్ ఆయనకి. క్రికెట్ సెంచరీ కొట్టాలంటే ప్రాక్టీస్ చేస్తాం. క్రికెట్ బాల్ ఇట్లా కొట్టాలి అట్లా కొట్టాలి, సెంచరీ కొట్టాడు. నెక్స్ట్ టైం కూడా అదే ట్రై చేస్తూ ఉంటాడు, ఇంకొంచెం అదో ట్రై చేస్తూ ఉంటాడు తప్ప అదే అతని స్ట్రెంగ్త్, అదే అతని వీక్నెస్ కూడా. అతను ఎప్పుడు కూడా సబ్జెక్టు నాలెడ్జ్ పెంచుకోవాలనే ప్రయత్నము ఆ పొజిషన్లో అప్పుడు లేడు, పొజిషన్ అప్పుడు లేదు, ఇప్పుడు మళ్ళీ ఆ పొజిషన్ అప్పుడు లేదు అతను. సో అతని హిస్ గేమ్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. అది ఇంకా చెప్పాలంటే నెగిటివ్ ప్రాపగండా వాట్ ఎవర్ ఇట్ మే బి. అతని టీం అతనికి ఉన్నారు, అతని టీంని అతను బలోపేతం, అతని అవసరం లేదు, ఆ టీం ఎప్పుడు అట్లనే ఉంటుంది. అతను సబ్జెక్టు నేర్చుకొని అసెంబ్లీకి వచ్చి మాట్లాడే శక్తి ఆయన దగ్గర లేదు. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. ఐ విల్ బి డైరెక్ట్లీ ఐ కెన్ ఛాలెంజ్. వారి దగ్గర అది లేదు. అది లేదు అని వాళ్ళ కార్యకర్తలకు తెలుసు, బట్ దే డోంట్ కేర్. మాకు అవసరం లేదా మా నాయకుడికి అనే అగ్రెసివ్ లీడర్షిప్ అలాంటి కార్యకర్తలు అతనుకున్నారు. అందుకనే అతను అసెంబ్లీకి రావట్లేదు. ఈరోజు విశ్లేషణ చివరిగా ఈ ముగ్గురు గురించి ఒకసారి కంపేర్ చేయండి మన ప్రేక్షకుల కోసం.
మన చంద్రబాబు గారి మెంటాలిటీ ఏంటి? వీళ్ళ ముగ్గురిని కంపారిజన్ చేయండి ఒకసారి మీ విశ్లేషకుడిగా. పవన్ కళ్యాణ్ గారు మీరు ఇప్పుడు చెప్పారు కొన్ని ఇష్యూస్, మారతాడా? మారలేడు. అవును. ఎందుకంటే ఒక వ్యవస్థలో వచ్చాడు, ఆ వ్యవస్థ ఆయన టైమింగ్, ఆయన షెడ్యూల్స్ ఆయనవి అతన్ని మార్చలేదు. అతను ఎమోషనల్ గా ఏదైనా కనెక్ట్ అయితే పని చేయగలుగుతాడు అంతే, మోర్ దెన్ దట్ అతను చేయలేడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ మారడు. 40 సంవత్సరాల నుంచి మారలే, ఇంక ఇప్పుడు ఎక్కడ మారుతాడు? జగన్ పరిస్థితి అదే అంటున్నారు. జగన్ అతను పుట్టినప్పటి నుంచే నైజం అది. చంద్రబాబు నాయుడు అధికారం వచ్చిన తర్వాత ఆయనకు ఒక ప్రిన్సిపల్స్ సిస్టమ్ ఉందండి. చంద్రబాబు నాయుడు గారిని చూసి మేబీ కొడుకు దగ్గర నుంచి వస్తున్నాడు కాబట్టి డాడీలో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ అబ్జర్వ్ చేసాడేమో. నేను చాలామంది అడిగారు, ఓపెన్గా మాట్లాడతాను. ఓ పెద్ద సీనియర్ లీడరే అన్నాడు, మా యువ నాయకుడు మారాడే, చూసారా అందరితో కలుస్తున్నాడు అని. జగన్ లాగా కాదు అన్నాడు. జగన్ ఎవరిని ఎమ్మెల్యేలతో ఇట్లా లేడు కదా, కాదు అన్నాడు. మీరేమంటారు ఆ విషయం మీద? అబ్సల్యూట్ రాంగ్ విత్ ఆల్ దీస్ పీపుల్. మీరు కూడా రాంగ్. వాళ్ళ నాన్నకి డిఫరెంట్గా చేస్తున్నాడు, వాళ్ళ నాన్న చేయని చేస్తున్నాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డితో ఎందుకు పోరాడుతున్నావు? ఫస్ట్ నువ్వు ఎవరి సీట్ అడుగుతున్నావు? మీ డాడీ సీట్ అడుగుతుంది, మీ తండ్రి గారి సీట్ అడుగుతుంది. మీ తండ్రి గారు ఈ పని చేశారా? మీ తండ్రి గారు చేయలేదుగా. నువ్వు మీ తండ్రి గారు చేయని పనులు చేస్తున్నావు, నువ్వు జగన్మోహన్ రెడ్డితో ఎందుకు కంపేర్ చేస్తున్నావు? అదే సెపరేట్ రూట్ లో వెళ్తున్నాడు, ఆయన సొంత రూట్. నేనేమనుకుంటున్నా అంటే మేబీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఇది ఇలాంటి అడ్వైజ్ ఇచ్చిండరు. లోకేష్ గారే అరే మా నాన్నగారికి జగన్మోహన్ రెడ్డి గారి కంపేరింగ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎమ్మెల్యేలను కలవరు, మా నాన్నగారు అప్పుడప్పుడు తీసుకుంటారు, మాట్లాడతారు, సంతకాలు పెడతారు, కానీ ఎమోషనల్ గా కలవడు. ఆయన సీరియస్ కదా తీసుకోవచ్చు అంత ఓన్లీ డెవలప్మెంట్ పార్టీ ఆఫీసర్స్ ఇదే మాట్లాడతాడు కానీ ఎమోషనల్ గా కలవడు. జగన్ కలవడు, జగన్ ఒక నలుగురితో ఎమోషనల్ తప్ప మిగతా పవన్ కళ్యాణ్ కూడా అసలే కలవడు. సో ఈ ముగ్గురికి డిఫరెంట్ గా నేను పెళ్లి తీసుకుందామని మారాడా? ఇలాంటివి చూసి మన నెల్లూరు రాఘవయ్య గారు ఈ అబ్జర్వేషన్ చేసి సీనియర్ కదా 70,000 రాఘవయ్య గారు 70,000 ఉన్నాయి కాబట్టి అరే ఇతనికి ఒక ఎంతో ఉంది, దీనివల్ల మన కమ్యూనిటీ గుర్తింపు వస్తుంది, కలుపుకొని పోతాడేమో అనే ఆశతోని ఒక అవగాహనతోని అతను ఆ మాట వింటాడని ఒక నా ఒపీనియన్. ఈ ముగ్గురికి అయితే మనం కంపేర్ ఎవరు మారండి, ఎవరు మారరు. ఒకవేళ మారినట్టు కనపడితే యాక్టింగే. అన్ఎక్స్పెక్టెడ్ 150 సీట్లు ఇచ్చే వరకే ఆయన. ఇంకా నేను చంద్రబాబు నాయుడినే ఓడిచ్చేసాను, 21 సీట్లు పడేశాను బాబు, అట్లా నేను మా నాన్న అందరికంటే గొప్పవాడిని అని ఊహించి 30 సంవత్సరాలు అనుకున్నాడు. ఆ కళ్ళు ఎక్కడం వల్ల ఆయన అట్లా పనిచేశాడు, మళ్ళీ అట్లనే దెబ్బతిన్నాడు. సో ఇవన్నీ చూసిన వ్యక్తి అదే దారిలో పోతాడంటావా? అదే దారిలో పోకుండా నేను కొత్త దారిలో వెళ్ళి నా ఎగ్జిస్టెన్స్ని, నా పార్టీని, అతని పార్టీయే కదా ఇప్పుడు లోకేష్ గారికి, దాన్ని ఉపయోగించుకుంటాడా? ఉపయోగించుకుంటే కలకాలం ఉంటాడు, ఉపయోగించుకోకపోతే ఇంకొక మాజీ అవుతాడు. మనకేం పోయేది ఏం లేదు, కొత్త నాయకుల కోసం ఎదురు చూడాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. మంచి ఈ వారం ఈ చర్చలో చాలా మంచి విషయాలు చెప్పారు. తిరిగి మరొక వారంలో మనం మళ్ళీ కలుసుకొని కరెంట్ అఫైర్స్ మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇది ఈ రోజున మన పొలిటికల్ విశ్లేషకులు విష్ణుశ్రీ గారితో చాలా ఇంపార్టెంట్ అన్నీ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. తిరిగి వచ్చే వారం మరికొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ.